హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ధర్మవరంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి. శివానగర్లో ఫైర్ ఇంజన్ రోడ్డు అక్కడ రైట్ సైడ్లో తీసుకుంటే చెరువు కట్ట వద్ద ఆంజనేయ స్వామి గుడి వీధి మన ధర్మవరంలోని. అలాగే శ్రీ అయ్యప్ప స్వామి కమిటీ విజయ్ కుమార్ గురుస్వామి అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మవరం వారు చెయ్యి విన్నపము. మన అందరి చేత కేశవనగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంకు ప్రాంగణంలో విగ్రహపోత కార్యక్రమము జరుగుతుందన్నదండి. సమయం వచ్చి 6/12/2024 శుక్రవారం అండి. అలాగే సమయం వచ్చి ఉదయం 7 నుండి 10 గంటల లోపు ఈ కార్యక్రమం జరుగునండి. ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి భక్తాదులు అక్కడికి విచ్చేసి ధన రూపేణ ఎవరైనా కానీ మన ధర్మవరం ప్రజలు కానీ అలాగే భక్తాదులు కానీ అయ్యప్ప స్వామి భక్తి మాల వేసిన వారు కానీ అక్కడికి విచ్చేసి మీకు ఆ అయ్యప్ప స్వామి విగ్రహం తయారు చేసేటప్పుడు మీకు ఏదైనా ధన రూపేణ ఒక చిన్న గోల్డ్ కానీ అలాగే మీరు ఏదైనా సహాయం చేయొచ్చండి. అక్కడ చేసే విగ్రహంలో ఆ స్వామి భాగస్వాములుగా మీరు చేయొచ్చండి. అలాగే అక్కడికి ప్రతి ఒక్కరూ విచ్చేయండి మీరందరూ. అలాగే మీరు ఏదైనా కానీ ధన రూపేణ మీరు ఇచ్చారంటే మీకు ఒక రసీదు ఆ కమిటీ వారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ వారు మీకు ఒక రసీదు ఇస్తారండి. మీరు ఇచ్చినట్లుగా ఆ స్వామికి కృపకు పాత్రలు అవుతారండి. ప్రతి ఒక్కరూ అక్కడికి విజిట్ చేసేయండి. అలాగే ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసేయండి. సమయం వచ్చి 6/12/2024 శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల లోపు ఈ కార్యక్రమం జరుగునండి. ప్రతి ఒక్కరూ హాజరు కాండి. అలాగే ఈ ముఖ్య కార్యక్రమానికి మన గురుస్వామి అయినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ వారు విజయ్ కుమార్ గారు అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ అక్కడికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ధర్మవరంలో ఉన్నవారు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ అక్కడికి విజిట్ చేసేయండి. ఓకే అండి. చెరువు కట్ట ఆంజనేయ స్వామి వెళ్ళే మార్గం అండి. ఈ దేవాలయం నిర్మాణం చేయబడుతున్నారు చూడండి. కొత్తగా నిర్మిస్తున్నారు. అయ్యప్ప భక్తులు ఎవరైనా మన ధర్మవరంలో ఉంటే ఇక్కడికి వచ్చి వెళ్ళండి ఒకసారి. అలాగే ఇక్కడ విశేషంగా 6వ తారీఖు ఒక ప్రోగ్రాం నిర్వహించారండి ఈ కమిటీ మన అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ వారు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ పోతన ఈ ప్రాంగణంలో తయారు చేయబడుతుందండి. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి. ఎక్కడెక్కడో మనము అయ్యప్ప స్వామి విగ్రహం తయారు చేయాలంటే ఎక్కడో రాష్ట్రాలు వేరే ఊర్లకైతే సిటీకి వెళ్ళి చేపించుకోవాలి. అలాంటిది ఈ దేవాలయం కమిటీ వారు ఇక్కడికే వారిని పిలిపించి ఇక్కడే ఆ అయ్యప్ప స్వామి విగ్రహ రూపాన్ని అయితే ఇక్కడే తీర్చిదిద్దుతున్నారండి. ప్రతి ఒక్కరూ ధన రూపేణ ఎవరైనా కానీ ఈ స్వామి వారికి ఇవ్వదలుచుకుంటే ఇక్కడికి వచ్చి పేరు కూడా రాపిచ్చి వారికి రసీదు కూడా ఈ కమిటీ వారు అందజేస్తారండి. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎంతో కొంత చిన్న పెద్ద అని తేడా ఏం లేదండి. ఈ దేవుని కార్యక్రమం కాబట్టి అక్కడ చేసే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే ఈ దేవుని ప్రాంగణంలో మీరు కూడా తమ వంతు ఏదైనా ధన రూపేణ మీరు ఇక్కడ ఇవ్వవలసిందిగా నేను తెలియజేస్తున్నాను ఈ విషయము. అలాగే ఈ ప్రాంగణంలోని దేవాలయం ఎలా ఉందో ఒకసారి చూసేయండి, చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఈరోజైతే మన ధర్మవరంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి. ఇక్కడ అది ఎక్కడో కాదండి, మన ధర్మవరంలోనే కేశవనగర్ ఫైర్ ఇంజన్ ఆఫీస్ రోడ్ అయితే ఉంది కదండి. అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఈ దేవాలయంకు ఒకటే రోడ్ అండి. స్ట్రైట్గా రావచ్చండి. చూడండి, ఇంకా నిర్మాణంలో ఉంది దేవాలయము. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ వారు చాలా ప్రతి ఒక్కరిని విచారణ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని అడిగి ఈ దేవాలయం నిర్మిస్తున్నారండి. చాలా గొప్ప విషయం ఇది. చూడండి ఎలా ఉందో దేవాలయము కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది చూడండి చెరువు, చూడండి చెరువు ఇది.
నిర్మాణం అయితే ఇంకా కొనసాగుతూ ఉందండి. దేవాలయము ఇంకా చాలా రోజులైతే టైం పడుతుంది. దేవాలయం మాత్రం చాలా వండర్ఫుల్గా కడుతున్నారండి. అయ్యప్ప స్వామి దేవాలయము నిర్మాణంలో ఉందండి ఇంకా దేవాలయము. చూడండి, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. బ్రహ్మాండంగా కడుతున్నారు దేవాలయం మాత్రం. చూడండి, లోపల ఇలా ఉంటుంది దేవాలయము. చూడండి, దేవాలయం అయితే పెద్దగా ఉందండి, చాలా పెద్దది. చూడండి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా నిర్మాణంలోనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంది పనులైతే. ఇక్కడ చూడండి, ఇంకా టెంపుల్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇదే మందిరము. చూడండి, దేవాలయం దగ్గరే ఉన్నామండి. లోపల ఎలా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉందండి దేవాలయము. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము ఇంకా నిర్మాణంలో ఉందండి, జరుగుతూ ఉన్నాయి పనులు. చూడండి, ఎవరైనా భక్తాదులు మన ధర్మవరంలో అయ్యప్ప స్వామి మాల ధరించేవారు, అలాగే స్వామి పైన భక్తి ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి మీకు దగ్గరలో ఉండేవారైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. దూరంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి. చూడండి, ఇంకా పనులు జరుగుతున్నాయి, ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. చూడండి, పనులు చేస్తూ ఉన్నారు. చూడండి, వీరంతా హిందీ వాళ్ళేమో. హిందీనా తెలుగా? హిందీ. ఇక్కడ దేవాలయంలో ఈ పెద్ద ఆయన ఉన్నారు చూడండి, అంకన్న పెద్ద ఆయన. అలాగే చూద్దాం రండి, అలాగే దేవాలయం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది భోజనశాల అంటండి. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో వెనుకల భాగంలో భోజనశాల అంటండి, కొత్తగా నిర్మిస్తున్నారు. చూడండి, చాలా పెద్దగా ఉందండి భోజనశాల. చూడండి, ఇదే అండి ఎంట్రీ ఇదే. చూడండి, వంటశాల లోపలికి వచ్చాం మనం. చూస్తున్నారండి, వంటశాలలో ఉన్నామండి మనం. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో బ్యాక్ సైడ్, ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్లోనే కొత్తగా నిర్మిస్తున్నారు ఈ దేవాలయం మాత్రము. ఇదోనండి, ఇదే వంటశాల. ఇక్కడ కనిపిస్తుంది చూడండి గుంత, ఇది వంట చేసేదానికి గుంత అండి. చూశారు కదండి, ఇక్కడ చేపడుతున్న పనులైతే వంట సామాగ్రి, అంటే వంట చేయడానికి గుంత ఇది. అలాగే చూడండి, నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏదన్నా పెట్టుకోవడానికి వంటశాలలో ఇక్కడ చిన్న చిన్నవి ఏమైనా కానీ వంట సామాగ్రి, మనకు కావాల్సిన కూరగాయలు, వెజిటేబుల్స్, అలాగే కారం పొడులు, ఇలాంటివి మసాలాలు ఏదైనా కానీ పెట్టుకోవడానికి. అలాగే చూడండి, ఇది ఇక్కడ వాషింగ్ చేసుకోవడానికి అండి, పాత్రలు ఏమన్నా చూడండి. చూసారు కదండి, పైన కూడా ఏమైనా సెల్ఫ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మెటీరియల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి వీలుగా. అదేనండి వంటశాల. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా టైల్స్ పనులు అలాగే ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. చూడండి, చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అన్నవారు కూడా ఉన్నారు, ఇక్కడ పని చేస్తున్న వారు కూడా, వీరు కూడా అంతే కదా, ఎలక్ట్రీషియన్ అంట అన్నవారు. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ.
శరవేగంగా జరుగుతున్నాయండి పనులు. భక్తాదులు ఎవరైనా కానీ ధన రూపేణ వస్తు రూపేణ ఏదైనా కానీ మీకు తోచింది విరాళంగా ఏదైనా ఈ దేవాలయం కమిటీ వారికి ఎవరైనా కానీ ఇవ్వచ్చండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ చూసుకుంటే మన బ్యాక్ సైడ్ ఇది చుట్టూ పొలాలు ఉన్నాయండి. చూడండి పచ్చని పొలాలు ఉన్నాయి ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే. చూస్తున్నారు కదా. ఇదేనండి అయ్యప్ప స్వామి దేవాలయం. విషయమైతే ఇక్కడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము విగ్రహ పూత ఆవిష్కరణ అయితే 6వ తారీఖు అనేది టైం టేబుల్ మెన్షన్ చేశారండి. మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మన ధర్మవరం వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇక్కడ విచ్చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న విషయం ఇదేనండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై.